తెలుగు మరియు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర లక్ష్మీ పార్వతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లక్ష్మీ పార్వతి తన హయాంలో తనకు నచ్చిన 4 సంస్థలకు ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆమె పాలనలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఓపెన్ టెండర్లు పిలిచామని స్పష్టం చేశారు. లక్ష్మీ పార్వతి హయాంలో జరిగిన ఆకతాయితనపు పనులపై, అక్రమాలపై సంపూర్ణ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని సంస్థలకే ప్రింటింగ్ బాధ్యతలు ఎలా ఇచ్చారో, ఆమె హయాంలో అకాడమీకి ఎంత ఆదాయం వచ్చిందో బహిరంగ పరచాలన్నారు. ప్రస్తుతం ఓపెన్ టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బేరీజు వేసుకోవాలని, విక్రమ్ మరియు విజిఎన్ పబ్లిషర్స్ వచ్చిన ప్రెస్ మీట్ హయాంలోనే ఆమె వాళ్లను అడ్డుకున్నానని అనటం పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు. గాసిప్స్ మీద బద్దకవద్దని, ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని చదవటం లక్ష్మీ పార్వతి భావదారిద్ర్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తమిళనాడు తరహాలో వర్చువల్ అకాడమీ పెడితే బాగుంటుందనేది ఒక ప్రతిపాదన మాత్రమేనని, దీనికి డిపిఆర్ తయారు చేయమని మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే తాము తయారు చేశామని విల్సన్ వివరించారు. దీనికోసం అకాడమీ నుండి ₹1 కూడా ఖర్చు చేయలేదన్నారు. సమాచార సాంకేతికత విప్లవంలో భాగంగా సోషల్ మీడియా ప్రజలకు అత్యంత చేరువుగా ఉంటే యూట్యూబ్ ఛానళ్లు పెట్టడాన్ని విమర్శించడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంకా పెట్టని యూట్యూబ్ ఛానల్కు నిధులు ఎలా కేటాయిస్తామని ప్రశ్నించిన ఆయన, అసలు యూట్యూబ్ ఛానల్ గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం మంచిదని హితవు పలికారు. నారా లోకేష్ హయాంలో విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందిందని విల్సన్ కొనియాడారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు కేవలం రంగులు వేయడం తప్ప గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్న లక్ష్మీ పార్వతి గారు ఒక ఛానల్లోనో మొత్తం మీద ఆమె ప్రెస్ను అడ్రస్ చేస్తూ దారుణమైన అబద్ధాలు మాట్లాడారు. ఆ భాష ఎలా ఉందంటే, ఆమెకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కుటుంబపరమైన వైరుధ్యాలు ఉంటే అది తీసుకోవడానికి వేరే ప్లాట్ఫామ్ వాడుకోవచ్చు. వైసీపీగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా వాళ్ళ మధ్య ఏమన్నా క్లాష్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దానికి మాకేం అభ్యంతరం ఉండదు. అంటే విమర్శ ప్రతివిమర్శలు అనేది చేస్తూ ఉంటారు. కానీ దారుణం, దుర్మార్గం ఏంటంటే, ఒక బాధ్యతమైన పని చేసి ఆమె బయటికి వెళ్ళి తెలుగు అకాడమీ గురించి, తెలుగు అకాడమీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఆమె మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేలాగా ఆమె భాష నడిచింది. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అకాడమీ విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎలాంటి మార్గదర్శనం చేయలేదు. వారి నుంచి మాకు ఎలాంటి సలహాలు కానీ, సంప్రదింపులు కానీ ఎప్పుడూ లేవు. అకాడమీ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా నడుస్తుంటుంది. దీనికి ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఒక వైస్ చైర్మన్గా ప్రభుత్వ పాఠశాల కార్యదర్శి ఉంటారు, ఒక డైరెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మా బోర్డులో తీసుకున్న నిర్ణయాలు మేము అమలు చేస్తాం. ఇది జనరల్గా జరిగే బిజినెస్ ప్రాసెస్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో అకాడమీ కూడా ఉంటుంది కాబట్టి మేము ఏదైనా సరే, మంచైనా చెడైనా సరే మా మంత్రిగా లోకేష్ గారికి తెలియజేస్తాం. అందులో భాగంగా నేను తెలుగు అకాడమీ చైర్మన్గా తమిళనాడుకి వెళ్ళినప్పుడు, తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనేది ఉంది. తమిళ వర్చువల్ అకాడమీ దాదాపు 40 దేశాలకి వాళ్ళు తమిళ్ నేర్పిస్తూ ఆ భాషను వ్యాప్తి చేస్తున్నారు. అదేవిధంగా భాషను సంరక్షించుకుంటున్నారు. దీని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వర్చువల్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుంది, ఆ మేరకు మనం కూడా దాని మీద ఒక బాధ్యతగా తీసుకొని చేద్దామని చెప్పని నిర్ణయించుకొని ఒక ఆలోచన చేసి మా మంత్రి గారికి, లోకేష్ గారికి తెలియజేశాం. చేసిన తర్వాత దానికి సంబంధించి కూడా 230 కోట్లు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. 230 కోట్లు ఖర్చు అవుతాయి, అందులో ముందు 100 కోట్లు రిలీజ్ చేయమండి ప్రభుత్వం నుంచి. అంటే డబ్బుల విషయం కొంచెం ఇబ్బంది అన్న, మనకుండే ఇబ్బందులను చెప్పారు ఆయన. సరే, ముందు అనుమతి ఇవ్వండి బాబు, తర్వాత దీని మీద ఎట్ట కార్యాచరణ తీసుకెళ్దాము, మీ గైడెన్స్తో ముందుకు వెళ్తామని చెప్పాను. చెప్పిన తర్వాత వారు ఏమన్నారంటే, దీనికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు మేము తయారు చేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం.